సమిరెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. ఎస్ సార్, ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మ్యూజిక్ కట్ చేయండి ప్లీజ్. ఈరోజు రమేష్ అన్న దా రావే మీకురా దా మాట్లాడుతుంది ఇక సన్మానం చేసిన రా సన్మానం ఏం బాగానా. సింబా సినిమా ట్రైలర్ రిలీజ్, అదేవిధంగా లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రాంత సోదరులు, మరీ ముఖ్యంగా తమ్ముడు నిర్మాతగా మారినటువంటి రాజేందర్ రెడ్డి గారు, తమ్ముడు సంపత్ నంది గారు, మరి మా ప్రాంతం నుండి ఓదెల ప్రాంతం నుండి సినిమా తీసే స్థాయికి రావడం అనేది మేమందరం కూడా చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంపత్ నంది అయితే గతం నుంచి కూడా మరి ఇంతకుముందు కూడా 4-5 సినిమాలు తీయడం జరిగింది. అందులో దాదాపు అన్నీ కూడా హిట్ సినిమాలే. మరి ఈరోజు ప్రకృతిని అందరికీ ప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో మరి ముందుకు వచ్చి మరి ఏమైనా పర్వాలేదని చెప్పి ప్రొడ్యూసర్గా మొట్టమొదటి సినిమాను మరి ఈ సినిమాను ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాజేందర్ రెడ్డి నాకన్నా వయసులో చిన్నోడైనా మరి నాకన్నా ముందే మరి ఈ స్థాయికి రావడాన్ని నేను గొప్పగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఆ దేవుని దయ వలన మరి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మరి ఇవాళ ప్రభుత్వాలు ఇవేం కొత్తగా కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ పచ్చదనం కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా ఇది ఒక కంటిన్యూషన్ ప్రోగ్రామ్ ప్రాసెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమాన్ని వనమోత్సవం కార్యక్రమంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది నిరంతరం జరిగే ప్రోగ్రాం, అంటే ఒకసారి ఆగే ప్రోగ్రాం కాదు. తప్పకుండా రాష్ట్రంలో ఇంత పర్సెంటేజ్ పచ్చదనం ఉండాలనేది ఇది శాస్త్రీయంగా కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యక్రమం. మరి ఇవాళ ఈ సినిమా ద్వారా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఇంకా కూడా చెట్లు నాటి మరి పరిసర ప్రాంతాలను పచ్చదనంతో ఉంచి మంచి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా మరి ఉండే కోసం ఇవాళ ఈ సినిమా తీయడాన్ని మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఈ సినిమా మంచిగా నడిచి నిర్మాతగా నిలదొక్కోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసి మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు థ్యాంక్ యూ. సంతోష్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు ప్లీజ్.